ఈరోజు రెసిపీ క్యాబేజీ కాజు కర్రీ. క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాజు ముక్కలు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా క్యాబేజీ ముక్కల్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుని పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వేయించిన జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న క్యాబేజీని వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఒక అర చెంచాడు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. అంతేనండి, క్యాబేజీ క్యాజు కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.